Kalyan, this Kalyan we get to. This is very, very special for you, as special as all of us. And I want you. I'm not going to ask you anything. You should tell us how it was recreating this. No, నిజంగా బాబాయ్ ఫోన్ చేశారు సేమ్ థింగ్ ఇన్ ది ఈవినింగ్ అండ్ హీ సెడ్ నాన్న యువర్ నాన్నగారు రోల్ మీరు ప్లే చేస్తున్నారు జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అన్నారు నాకు కొంచెంసేపు థింక్ అబౌట్ ఇట్ బాబాయ్ దిస్ నథింగ్ కాల్ థింకింగ్ అండ్ ఎస్పెషలీ వెన్ యూ వాస్ బికాస్ నేను చాలాసార్లు చెప్పాను నేను ఇండస్ట్రీ రావడానికి కారణమే బాబాయ్ ఇఫ్ బాబాయ్ వాజ్ నాట్ ది ప్రాబ్లమ్ ఐ వుంట్ హ్యావ్ కమ్ అందరు ఆయనకి తాతగారు ఎలా రోల్ మోడల్ ఫర్ మీ హీ వాజ్ రోల్ మోడల్ బికాస్ బాలగోపాల్ హీ బాట్ మీ టు దిస్ ఇండస్ట్రీ అంటే ఈ సినిమా అనేది నాకు పరిచయం చేసింది ఆయన సో బాబాయ్ మీరు ఆలోచించమంటాం ఏంటి ఆలోచిస్తాం ఏం లేదు బాబాయ్ డన్ ఐమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ సార్ కృష్ణ గారు వచ్చి కట్ చెప్తా అన్నారు అండ్ సరే దాటే వాజ్ కట్ చెప్పినప్పుడు ఐ వాజ్ షాక్ టు ద 3.5 hours చెప్పాను నైట్ ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 2 o'clock బై ద టైమ్ వి ఫినిష్డ్ నాకు 5 గంటలు చెప్పాను లైక్ 3.5 hours చెప్పారు సో ఐ వాజ్ రియల్లీ వెరీ హ్యాపీ బాబాయ్ ఫోన్ చేసి చెప్పాను బట్ సమ్హౌ ఐ డెంట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కుడ్ రీక్రియేట్ ఇట్ ఫ్రాంక్లీ అంటే మా నాన్నగారు ఆయన ఆరా వేరు నేను కొంచెం ఐ వాజ్ 76 ఐ వాజ్ డూయింగ్ అ ఫిల్మ్ సన్నగా ఉన్నాను ఫిట్ బాడీతో ఉన్నాను ఆయనేమో రౌద్రంగా ఉంటారు నాకు అంత రౌద్రం ఉండదు నా ఫేస్ ఆయనలాగా ఉండను నేను ఐఎమ్ లిటిల్ డిఫరెంట్ బట్ హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ ఇట్ వాస్ డైరెక్టర్ హూ హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ సెడ్ నో సార్ యూ లుక్ అని ఎన్నో టెస్ట్ ట్రయల్ చేసి ఫైనల్గా ఒక దానికి ఫిక్స్ అయ్యి చేసిన తర్వాత అప్పటికి నేను ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఓన్లీ వెన్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ బాబాయ్ అచ్చు నాన్నలాగా ఉన్నారా చాలా బాగున్నాం సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఇన్సిడెంట్గా లైక్ వన్ థింగ్ ఇస్ లైక్ 30 years బ్యాక్ బాబాయ్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి అప్పుడు కూడా పీబీ ఆర్ట్స్ ప్రియదర్శిని బ్రహ్మణి ఆర్ట్స్ ప్రసాద్ సో ఆ బ్యానర్లో నేను వచ్చాను ఫస్ట్ మళ్ళీ అగైన్ ఎన్బికే ఫిల్మ్స్లో అగైన్ వీఆర్ డూయింగ్ ఇట్ టుగెదర్ సో ఇట్స్ అన్ ఆనర్ అండి I only felt little bit is my dad is like he should have been there, you know, to see this. I would have been a fantastic thing. And I like, no, one thing, what you said is right. ఎన్టీ రామారావు తర్వాత ఆరా హరికృష్ణ అన్నయ్యకి ఫ్యామిలీలో ఇంకెవ్వరికి లేదు. నాన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక శ్రామికుడిగా శ్రమించిన ఒక శ్రామికుడు హరికృష్ణ గారు ముక్కుసూడితనం ఆయన అనుకున్న లక్ష్యాలు సాధించడానికి అసలు లాభ నష్టాలతో బేరుజు లేకుండా ఆయన దారిలో ఆయన వెళ్ళే మనిషి. నాకు ఈజీ ఎందుకు ఏంటంటే టు ప్లే ద రోల్ ఇస్ బికాస్ ఆఫ్ బాబాయ్ అంటే నాన్నగారిని ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ నాకు 10 years వచ్చేదాకా మా నాన్న పెద్ద చూడలేదండి ఆయన సేపు నాన్నతో 4 గంటలు నాన్న దగ్గర ఆయన పడుకుంటే ఆయన 10 వచ్చేవారు నాకు అసలు మా నాన్నగారు ఎలా ఉంటారు ఎలా మారుతారు పెద్ద నాకు తెలియదు 10 years ఆయన ఒక ముండికెట్టం మనసేమో వెన్నెల కరిగిపోయే రకం అటువంటి వ్యక్తిత్వం అది ఆయనకే సొంతం హరికృష్ణ అన్నయ్యకి. So it was Babai who made it very easy for me because all the scenes I had was with Babai combination. So he used to tell me, "Hey, naana ela nadustaru, ela maartaru." Oh, okay. So he's seen him more. He was brought up with him. So it was very easy because Babai was there. Frankly to say, because nenu ma naana gani 10 samvatsaralu choledu, then his panda changed. But when he was young, how was he? How radical he was. So like that adanta Babai cheppadam is location ila maatadu, ila undu, ila okay. చాలామంది ఆర్టిస్టులకి బాలా వాజ్ గ్రేట్ హెల్ప్. నిజంగా నాకు బిఎస్ సుబ్బారావు గారు అసలు తెలీదు. నేను ఆయన విగ్రహం చూశాను, ఆ గెటప్ పంపించాను చేసి సూపర్గా ఉందన్నారు కృష్ణ గారు. ఐ ఫెల్ట్ హ్యాపీ, పర్ఫెక్ట్గా వచ్చింది, ఏది ఉందో అదే వచ్చింది. దెన్ ఎంటైర్ బాడీ లాంగ్వేజ్ బిఎస్ సుబ్బారావు బాడీ లాంగ్వేజ్ గివెన్ బై బాలయ్య. నిజంగా ఐ షుడ్ థ్యాంక్ యూ. అంటే ఆయన మనం ఏమనుకుంటాం ఆ రోజుల్లో మనుషులు అంటే చాలా సీరియస్గా నాతో అలా వాడు చెప్పించుకుని చేయించుకున్నారు ఆయన ఈ చేత. అది ఆ పాత్ర కూడా ఇప్పుడు మీ నాన్నగారి డైలాగులు కాకుండా ఇప్పుడు మా తాతగారి డైలాగులు కూడా మీరు అంత బట్టి పట్టేశారు కదా, ఎన్సైక్లోపీడియా కదా. నో బట్ యూస్ కాదు, మీరు చెప్పేవారు చిన్న చిన్న నువాన్సెస్ నేను యాక్ట్ చేసేటప్పుడు యూ రియలీ హెల్ప్. సో క్రిష్ అందరు చెప్పారు, ఎవ్రీవన్ టోల్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్. నువ్వు ఎన్టీ రామారావు గారిని ఎలా చూసావు? ఫ్రమ్ ఒక ఇన్నోసెంట్ మ్యాన్, ముక్కుసూటిగా ఖచ్చితంగా ఉండే ఒక రిజిస్ట్రార్, బాగా చదువుకుని బిఏ అయ్యి ఒక రైతు బిడ్డ, పాల వ్యాపారం చేసుకుని ఒక రిజిస్ట్రార్ అయిన వ్యక్తి, మనస్సు నిష్కల్మషంగా, ఒక అద్భుతమైన అందమైన మనసు, ఒక భార్య, ఒక బిడ్డ, అలాంటి అతను ఇండియాస్ ఫస్ట్ సూపర్ స్టార్, బికేమ్ ద గాడ్ టు ఒక తెలుగు జనానికి. అది ఢిల్లీని వణికిచ్చిన వ్యక్తి దాకా, ఒక కథానాయకుడు, ఒక సామాన్య ఆర్డినరీ మ్యాన్ ఫస్ట్
but who has extraordinary spirit inside. So the beauty of NTR for me is to capture that innocence. ఇందా బాలయ్య గారు అన్నారు, ఆయన ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రతి సంభాషణ నేను నవ్వుతాను ఉంటాను, వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ నేను నవ్వుతాను ఉంటాను, వీళ్ళిద్దరి మధ్య జరిగేది వాళ్ళిద్దరి మధ్య జరిగేది అన్నమాట. దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. అన్ఇమాజినరీ హైట్స్కి ఒక వ్యక్తి అచీవ్ చేయొచ్చు అనేది అన్నమాట. టు క్యాప్చర్ దట్ ఈజ్ ద ఎసెన్స్. మీరు అన్నట్టు ఆ ఫినామినా ఆఫ్ ఎన్టీఆర్ క్యాప్చర్ చేయడానికి వాట్ ఐ డిడ్ వాజ్, ఫస్ట్ ఈ కథ రాసినప్పుడు ఇట్ కేమ్ 4.5 hours. బాలకృష్ణ గారితో ఫస్ట్ చెప్పినప్పుడు నేను సార్ ఇది 2 ఇంటర్వెల్స్ ఇద్దామండి అన్నాం. రామారావు గారిని ఇప్పుడు మనం బయట చూసిన రామారావు గారు కాదన్నమాట, బయట చూసిన బిఎస్ సుబ్బారావు గారు కాదు. దెర్ ఈజ్ ఎ గ్రేట్ 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 క్రీచర్. ఆయనలో ఇన్నోసెన్స్ ఉంది, ఆయనలో చిన్న బాధపడే ఉంది, అది క్రియేట్ చేయడానికి. దెన్ టు కమ్ హియర్ ఆయన పంచకట్టు దగ్గర నుంచి లుక్స్ వైజ్ బాలకృష్ణ గారు ఒకసారి రుక్మంగర్ గారు చెప్పారన్నమాట, బాలకృష్ణ గారిని తారకమ్మ గారు అంటూ ఉండేవాళ్ళంట, వీడికన్నీ వీళ్ళ నాన్నపోలికలు వచ్చినాయి, వీడంటే మీ అమ్మగారు అన్నది బాబు, వీడికన్నీ వీళ్ళ నాన్నపోలికలు వచ్చినాయని. అది గెటప్ ప్లేస్తే అలా ఉండక ఇంకెలా ఉంటారు బేసికల్గా. ఆయన వచ్చినప్పుడు ద ఫస్ట్ డే విత్ ద విగ్ అండ్ ఈ సెటప్ అంతా హీ హ్యాస్ టు గెట్ ఇక్కడ బాల్ తీసుకొని ఇది మొత్తం అది వేసుకొని ఆ ఖద్దరు ఆయన వేసేది ఆ పంచకట్టుతో వస్తే అవును అబ్సల్యూట్లీ యా అది సేమ్ ఏజ్ బేసికల్లీ. ఆ ఏజ్లో ఆయన హీ కేమ్ ఇన్ ఒక 62 years. ఫస్ట్ డే ఆయన ప్లే చేసింది 60 years. ఆయన వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అన్నమాట, చెవులకి ఇది హీ మేడ్, ఎవరికి లేదు ఇది కావాలని ఆయన వెనక చెవులు కోటు పెట్టుకుని ఇదంతా వచ్చి క్రిష్ ఇది ఉందా, ఇది నేను ఇస్తున్నాను, పొట్ట తర్వాత కావాలంటే ఒక పొట్ట రావాలని. తర్వాత ఆమె వచ్చిన రోజు ఎగ్జాక్ట్లీ చూడంగానే మేము అందరం అచ్చం కృష్ణకుమార్ గారిలా ఉంది సేమ్. And one thing very important what I saw the whole film lo aina he was a great spirit of success and my inspiration anamata. You every scene everyone can take, even as an audience you said when you're bad you're going through a bad phase adi ela manam nuncho atlanti scenes it's very life changing. And hats off to Krish and writer Sai Madhav gariki, the way he created, the way he punched them, the way he రామారావు లైఫ్ ఏంటంటే he never used to think with his mind, more with the heart. Right? He's a very emotional man. No, with the heart. He's a very emotional person. దీంట్లో డైలాగ్ ఉంది కదా, ఎల్లి ప్రసాద్ గారు అంటారు, మొట్టమొదటిసారి ఇండస్ట్రీలో ఒక సినిమా కావాల్సిన ఆవేశాన్ని చూస్తున్నాను డైలాగ్ ఉంది. ఆ ఎమోషన్ అనేది he conveyed it was conveyed very beautifully in every scene, especially వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు అబ్బా స్టేషన్లో వాట్ అ సీన్. నిజంగా నేను డబ్బింగ్ చెప్తూ I was all of us. ప్రతి ఒక్కళ్ళండి ఇప్పుడు ఆయన తను వాళ్ళిద్దరు వెళ్ళి దివిసీమ తర్వాత ఆయన వెళ్ళే సుమంత్ గారు చెప్పారు, క్రిష్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ సీన్, ఐ వాంట్ దట్ సీన్. మీరు చెప్పారు బేసికల్గా తను ఇరుగు పొరుగు తను చేసినప్పుడు షీ డబ్ ఫర్ హర్ సెల్ఫ్ అన్నమాట. బ్రిలియంట్ ప్రణీత. ఇప్పుడు దాకా ఎందుకు డబ్బింగ్ చెప్పలేదు తెలుగులో అనిపించింది. దట్ ఎక్స్ప్రెషన్ యూ గివ్ ఆఫ్టర్ ఐ లీవ్. ఈవెన్ గుమ్మడి గారు కూడా రామారావు అంటే ఏదో సంథింగ్, రామారావు అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ వై, చాలా సీరియస్ అంతవరకు చేసి ఉంటారు. బ్రిలియంట్ ఎక్స్ప్రెషన్. ఏంటంటే దట్ ఎక్స్ప్రెషన్, ద డైలాగ్ మనసులో పెట్టుకుని. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ సీన్స్. ఈ సినిమా మేబీ చాలా సినిమాలు చూసాము. ఆవిష్కరిస్తుంది ఈ సినిమా. నాట్స్ నాట్ ఓన్లీ ఎన్టీఆర్ బయో, కనెక్టెడ్ క్యారెక్టర్స్, సో మెనీ, ఆల్ ఆఫ్ us we did justice to our roles అండి. ఇప్పుడు చాలా మందిని అడిగారమ్మా, బాబు మీ నాన్నగారు చేసిన సినిమా పాత్రలు ఏ పాత్ర, నాన్నగారి పాత్ర ఏ చేస్తానన్నది ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరు చేయలే. అంటే చేయలేదు, ఇంకో నేను కాదు, నాకు అవకాశం వచ్చింది. ఇన్ని గెటప్లు ఎవరు చేయలేదు, ఇన్ని తక్కువ రోజుల్లో సినిమా 2 పాటలు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేసాం అన్నది ఐ కాంట్ ఈవెన్ రిమెంబర్. డబ్బింగ్ చెప్తా ఉంటే ఎఫిషియన్సీ కంటే అంటే ఐ థింక్ అందరికంటే ఎక్కువ కష్టపడింది నేనే. ఫ్రాంక్లీ టు సే సెంటర్ ర్యాగింగ్ ఓరా మీరు కష్టపడినంత ఎవరు కష్టపడలేదు. ఐ టెల్ యూ, I have to tell one thing also. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నాన్నగారితో ప్రయాణం చేసిన చాలా క్యారెక్టర్స్ సినిమాల్లో లేనివి కూడా ఉన్నాయి, మేము చూపించినవి. బట్ వన్ థింగ్ ద మోస్ట్ డైరెక్టర్స్లో నాకు ఎక్స్పెషల్ నా మెంటాలిటీ, నా మైండ్ సెట్కి సెట్ అండ్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది. ఐఎమ్ ఏ టెక్నీషియన్ దాన్ అన్ ఆర్టిస్ట్ దేర్, బికాస్ బోత్ sides of the coin always NTR had, father had. One was a technician, the other was an actor. He did so many experiments. No, it's the great team we got, and like Baba handled the way he lights. Keeravani garu వాడు ఫాదర్ ఏమో 2 పాటలు రాశారు, దాని తర్వాత మన సిరివెన్నెల and Sai Madhav. So 18 నాకు ఇప్పటికీ కూడా నౌ
వెన్ డిడ్ వి స్టార్ట్? మిమ్మల్ని అందరినీ మిక్సింగ్లో చూస్తా ఇప్పుడు. వెన్ డిడ్ వి స్టార్ట్? when it got over, like the first part got over, second part is also almost done, another 5%. కంప్లీట్లీ అండి. అండ్ నాకు నిన్న చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ డబ్బింగ్ థియేటర్లో మళ్ళీ సినిమా చూసాను. అంటే వేరేలాగా ఫర్ అనదర్ ఫిల్మ్ ఐ లుక్ ఈవినింగ్ they won't recognize you. అసలు నేనే గుర్తుపట్టలేదు సార్ డబ్బింగ్ థియేటర్లో. ఇప్పుడు ఏంటి ఎలా కాదు ఎలా మాట్లాడేవారు చంద్రబాబు నాయుడు గారు. వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ దాట్. జయలలిత ఒక ఆర్టిస్ట్ ఉంది కదా, మన లారీ డ్రైవర్లో పాట చేసింది. ఆవిడ అందరూ ఆ పేరుతో పిలవడం మొదలు పెట్టారు. పంపు ఇది బోరింగ్ పాప అని పిలవడం మొదలు పెట్టారు. అలాగే జయప్రకాష్ రెడ్డి గారు చూడండి, సమరసింహారెడ్డిలో ఇప్పుడు కూడా బయటకు కల్పిస్తే జయప్రకాష్ రెడ్డి గారు అనరు, వీరరాఘవరెడ్డి అని పిలుస్తారు బయట జనం. ఇవాళ వి ఆల్ ఆర్ లైక్ దట్. దే విల్ నాట్ కాల్ యూ, దే విల్ ఫర్గెట్ యూ విత్ యువర్ నేమ్స్, దే విల్ కాల్ యూ విత్ ద రోల్స్ నేమ్స్. ఇప్పుడు గెట్టం తీసామా చంద్రబాబు నాయుడు అంటారు, రాణా అనరు, చంద్రబాబు నాయుడు అంటారు 100%. రాణా మర్చిపోమ్మా గెట్టం తీస్తే. అంటే ఆయనకి బాగా టెన్షన్ అండి. ఇప్పుడు నువ్వు మాత్రం గెడ్డం తీస్తే మాత్రం గెడ్డ ఉంటేనే రాణా, గెడ్డం తీస్తే చంద్రబాబు నాయుడు అంటారు. లైక్ దట్ త్రిపురామరావు, నే సుబ్బారావు, నాగేశ్వరరావు, వీఆర్ గోయింగ్ టు బీ ఎవర్ లివింగ్ with those legendary names. That is the opportunity we got. We did it. We did justice. You all did justice. I'm very thankful to all of you as a producer. Thanks for giving us Thank you, sir. Thank you very much. And I loved working with you, sir. I'm hoping to do many more films like this. And Krish, thank you for choosing me again and making movies. We'll do with it. We have to. ఇక్కడి నుంచి చెప్తున్నాను, సినిమా ఇక్కడి నుంచి సినిమా కథలకు కానీ ఒకటి డిసిప్లిన్ అంటే నేనేది ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకుని కానీ ఇక చూసుకోండి సినిమాలు ఎలా శరవేగంగా వెళ్తాయి. ఇక ఇక్కడి నుంచి ఈ సినిమాతో స్టార్ట్ అవుతుంది. It will be a beautiful year, beginning of a great year with N.T. Ramarao garu. Yeah.